ఈ వీడియోలో మనం అగ్రిగేషన్స్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఏం చెప్పేసి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒక సిరీస్ తీసుకున్నాను, సేమ్ ఇందాక తీసుకున్న సిరీసే. ఓకే, ఇంతకుముందు తీసుకున్న సిరీసే. సో ఇప్పుడు నేను శాలరీ అని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో చూడండి, ఈ డీటెయిల్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి, రైట్. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే సమ్ కైండ్ ఆఫ్ లైక్ సమ్, మీన్, మీడియన్ ఇట్లా ఉంటాయి. సో విల్ గో వన్ బై వన్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సమ్. ఓకే, డాట్ సమ్. ఓకే, సో డాట్ సమ్ దీని మీనింగ్ ఏంటంటే లైక్ టోటల్ యాడ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు టోటల్ చేద్దాం. శాలరీ డాట్ సమ్. చూడండి, 3,30,000. సో శాలరీ మొత్తం సమ్ అయిపోయి మనకి ఎంత వచ్చింది? 3,30,000. ఓకే, సో అదేవిధంగా మన దగ్గర ఏమన్నా నాట్ ఏ నెంబర్ వాల్యూస్ ఉంటే అవి స్కిప్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా శాలరీ డాట్ సమ్ అండ్ దెన్ ఇక్కడ నేను రాస్తున్నా స్కిప్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టనుకోండి. ఎన్ఏ వాల్యూస్ ఏమైనా ఉంటే స్కిప్ చేస్తుంది. బట్ మన దాంట్లో ఏం లేవు కాబట్టి మీకు సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది, రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఎన్ఏ ఎంతో తీసుకుని చూద్దాం. పీడీ డాట్ సిరీస్. ఓకే, అండ్ దెన్ తీసుకోండి ఒక 1, 2, ఎన్పి డాట్ ఎన్ఏఎన్. ఓకే, ఎన్ఏఎన్. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే సమ్ పర్ఫామ్ చేస్తాను. సమ్. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ ఎంత రావాలి? 3 రావాలి, రైట్. సో సమ్ పర్ఫామ్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. బట్ ఇప్పుడు నేను స్కిప్ ఎన్ఏఎన్ అనేది ఫాల్స్గా పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు మీకేమొస్తుందో చూడండి. సో పైన ఎగ్జాంపుల్స్లోది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను, రైట్. ఇప్పుడు నేనేం చేయాలంటే దీనికి కండిషన్ యాడ్ చేస్తాను. ఏమనంటే సమ్లో స్కిప్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ పెట్టావు కాబట్టి ఎన్ఏని కూడా యాడ్ చేయమని చెప్తున్నాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎన్ఏ పొజిషన్స్ కూడా యాడ్ చేయి. బట్ అయ్యిద్దా? ఓకే, చూద్దాం. సో చూడండి, మీకేమొచ్చింది? ఎన్ఏఎన్ వచ్చింది. హోల్ రిజల్ట్ మొత్తం ఎన్ఏఎన్ వచ్చింది. సో కాబట్టి అట్లా అవ్వదు, ఓకేనా. సో మనకి ఎన్ఏఎన్ స్కిప్ చేసుకుని యాడ్ చేయాలి అంటే లైక్ ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీన్ అంటే ఏంది చూద్దాం. ఓకే, సో మీన్ డాట్ మీన్. సో డాట్ మీన్ అంటే ఏంటంటే అర్థమెటిక్ యావరేజ్. సింపుల్గా చెప్పాలి అంటే అర్థమెటిక్ యావరేజ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు శాలరీ డాట్ మీన్. సో మీన్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్. సో సమ్ ఆఫ్ శాలరీస్ బై నెంబర్ ఆఫ్ శాలరీస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శాలరీ డాట్ మీన్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని రన్ చేస్తానా. సో నాకు 3,30,000 ఎంత వచ్చింది కదా, డివైడెడ్ బై అండ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ ఎంత ఉంది? 5. సో సింపుల్గా చెప్పాలి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇట్లా. సో మనకి సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 3,30,000 డివైడెడ్ బై కౌంట్ ఎంత? 5. కౌంట్ అంటే శాలరీస్ కౌంట్. ఓకే, సో ఈ విధంగా అయితే మనం చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్ఏఎన్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది? ఓకే, సో పీడీ డాట్ సిరీస్. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ఏఎన్ వాల్యూస్తో ఉన్నది ఒకటి తీసుకుంటా, లైక్ 1, 2, ఎన్పి డాట్ ఎన్ఏఎన్ అండ్ దెన్ ఇంకో వాల్యూ 4 అని చెప్పేసి తీసుకున్నా, రైట్. సో ఇప్పుడు నేను మీన్ ఫైండ్ చేయాలి, డాట్ ఎంఈఏఎన్ మీన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చూడండి, ఆటోమేటిక్గా ఎన్ఎన్ వాల్యూ స్కిప్ చేసి 1 + 2 3, 3 + 4 7 డివైడెడ్ బై 3 ఈజ్ నథింగ్ బట్ 2.33. అంతే కదా.
సో ఇక్కడ ఏమైంది, ఎన్ఏఎన్ అనేవి స్కిప్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏమైంది అంటే ఎన్ఏఎన్ స్కిప్డ్, ఓకేనా. అండ్ దెన్ మనకి మీన్ అనేది క్యాల్కులేట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి డాట్ మీడియన్. సో డాట్ మీడియన్ అంటే ఏంటంటే మిడిల్ వాల్యూ అని చెప్పేసి చెప్పాలి, ఓకే. సో డాట్ మీడియన్. సో సింపుల్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మిడిల్ వాల్యూ అని చెప్పొచ్చు, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సెల్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ రాస్తా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్లా అంటే లైక్ శాలరీ డాట్ మీడియన్. సో ఇది మీకు తెలుసు, ఇందులో మిడిల్ వాల్యూ వచ్చేసి 60,000 ఎంత ఉంటుంది నాకు తెలిసి. ఎస్ కరెక్టే, బట్ మనం అర్థం చేసుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పిడి డాట్ సిరీస్ ఆఫ్, చూడండి ఇప్పుడు నేను వాల్యూస్ పాస్ చేస్తున్నా. సమ్ 10, 20, 30, 40, ఓకే. సో ఇప్పుడు నాకు ఇంకోటి తీసుకున్నాం 50. ఇట్లా ఇచ్చా ఆడ్ నెంబర్స్ ఉంది కాబట్టి ఈజీగా మనకి మీడియన్ అంటే మిడిల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎంత, సమ్ 30 ఎంతో రావాలి, రైట్. ఎస్ 30 వచ్చింది. బట్ ఇప్పుడు నాకు ఈవెన్ వాల్యూస్ ఉంటే ఎట్లా, ఓకే. ఈవెన్ వాల్యూస్ ఉంటే ఎట్లా, ఒక వాల్యూ తీసేద్దాం, ఓకే. ఒక వాల్యూ తీసేద్దామంటే సమ్ 50 తీసేయండి, ఓకే. 40 వరకే ఉంచుదాం. ఇప్పుడు దీనికి నాకు మీడియన్ కావాలి అంటే మిడిల్ వాల్యూస్ ఏంటి, 20 + 30, 20, 30, రైట్. సో దీనికి కావాలి అంటే నాకు నేను ఏం చేయాలంటే 20 + 30ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. అప్పుడు నీకు ఎంత వస్తుంది, 25 వస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా, సో ఈవెన్ కౌంట్ ఉంటే నీకు డైరెక్ట్గా లైక్ యావరేజ్ ఆఫ్ 2 మిడిల్ వాల్యూస్, ఓకే. సో అప్పుడు నీకేమైంది 20 + 30 డివైడెడ్ బై 2, రైట్. సో అదేవిధంగా ఇక్కడైతే మనకి ఆడ్ కౌంట్ ఉంది, రైట్. సో ఆడ్ కౌంట్, సో మరి ఆడ్ కౌంట్కి ఎలా, సో ఆడ్ కౌంట్కి ఓన్లీ మిడిల్ వాల్యూ. సో ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంటి 30 అనేది మిడిల్ వాల్యూ. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మీడియన్ అయితే మనం కనుక్కోవచ్చు అనమాట. సో అండ్ అదేవిధంగా లైక్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కోవాలి, రైట్. డాట్ MIN అండ్ డాట్ మ్యాక్స్. సో ఇవి, సో వీటికి మనం ఎలా కనుక్కోవాలి, ఓకే. సో చూద్దాం ఇప్పుడు. శాలరీ డాట్ మిన్ అంటే మినిమం వాల్యూ. శాలరీస్ అన్నింటిలో ఫస్ట్ శాలరీ ఏంటో చూద్దాం. ఇవన్నీ శాలరీ అన్నింటిలో మినిమం వాల్యూ ఉంది 50,000 ఉంది, రైట్. సో అదే రావాలి మనకి. సో శాలరీ డాట్ మిన్ 50,000, రైట్. మ్యాక్స్ శాలరీ డాట్ మ్యాక్స్ వాల్యూ చూడండి 90,000. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ సిరీస్ నుండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చూడొచ్చు అనమాట, ఓకేనా. ఈ విధంగా మనం రాయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కౌంట్ మెథడ్, డాట్ కౌంట్. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే నాన్ నల్ కౌంట్, ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో నాన్ నల్ కౌంట్ అంటే ఏంటి చూద్దాం. సో SM ఈజ్ ఈక్వల్ టు PD డాట్ సిరీస్. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ తీసుకుంటున్నాను. సో 1, 2, ఓకే. అండ్ దెన్ కామా NP డాట్ NAN 4 ఇందాక తీసుకున్న వాళ్ళకి సమ్ 5, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ నాకు కౌంట్ కావాలి. సో ఇప్పుడు ఎలా, దీన్ని రన్ చేశాను. నెక్స్ట్ సెల్లోకి వెళ్దాం. SM డాట్ కౌంట్. సో జనరల్గా మనకి మొత్తం 4 వాల్యూస్ ఉన్నాయి NP డాట్ NANతో కలిపి, బట్ నీకు ఎన్ని వస్తాయో ఇక్కడైతే చూద్దాం, రైట్. సో 3 అంటే ఇక్కడ NAN వాల్యూస్ని ఎక్స్క్లూడ్ అయితే చేస్తుంది,
ఓకేనా. అదే శాలరీ డాట్ కౌంట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ శాలరీ దాంట్లో ఏముందో. సో శాలరీ డాట్ కౌంట్ 5 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సో 5 వాల్యూస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కౌంట్ అనేది కొనం, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ డాట్ పిఆర్ఓడి. ఓకే. సో దీని మీనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తాం ప్రొడక్ట్. ఓకే. సో ఇప్పుడు ఇంకో సెల్ తీసుకుని చూద్దాం అనమాట ఇందులో, రైట్. సో ఇప్పుడు పీడీ డాట్ సిరీస్ అని చెప్పేసి తీసుకున్నా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ 1, 2, 3, 4, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డాట్ ప్రాడ్. ఇప్పుడు చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 రావాలి, రైట్. So 4 3 is 12, 12 is 24 into 1, 24, right? So we got the correct output. So let's go to salaries one, salary dot prod. That's it. నేను ఎగ్జిక్యూట్ చేస్తే సాలరీస్ మొత్తం మనకు మల్టిప్లై అయిపోయి మనకేమొస్తాయి, సంథింగ్ గోస్ రాంగ్, వెరీ లార్జ్ నెంబర్ కాబట్టి సో మనకి ఇట్లా ఈ విధంగా వచ్చిందనమాట. సో వెరీ లార్జ్ నెంబర్స్కి ఇట్లయితే అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో విల్ గో ఫర్ మల్టిపుల్ అగ్రిగేషన్స్ ఎట్ ఏ టైం, రైట్. సో చూడండి ఇట్లా కూడా రాసుకోవచ్చు అనమాట, మల్టిపుల్ అగ్రిగేషన్స్ ఎట్ ఏ టైం. ఓకే. సో అలా తీసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా శాలరీ డాట్ యావరేజ్. మీకు తెలుసు శాలరీలో ఏముందో చూడు, ఫస్ట్ ఏముంది, రైట్. ఇప్పుడు నాకు శాలరీ డాట్ ఏవీజీ, సారీ అగ్రిగేషన్ ఆఫ్ బిల్ట్ ఇన్ మెథడ్ వాడుకోండి. అండ్ ఇక్కడ రాసుకోండి ఫస్ట్ నాకు సమ్ కావాలి. ఓకే. సమ్ కావాలంటే సమ్ పెట్టు, దట్స్ ఇట్, నీకు సమ్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ మీన్ కావాలంటే మీన్ పెట్టు. మీన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్. ఎట్లా శాలరీ డాట్ ఏజీజీ ఆఫ్ ఏం పెడదాం ఇక్కడ మీన్ అని పెట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీన్ అయితే వస్తుంది. ఓకే. బట్ నాకు అన్ని ఎట్ ఎ టైం కావాలి, మీన్ సమ్ మ్యాక్స్ మిన్. సో అప్పుడు ఏం చేయాలంటే శాలరీ డాట్ అగ్రిగేట్ ఫంక్షన్, ఓకే, అండ్ దెన్ పాస్ లిస్ట్ ఆఫ్ values like sum and then comma, minimum, maximum and then mean. That's it. సో ఇప్పుడు ఇలా చేస్తే మనకి ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ అయితే వచ్చేస్తాయి. చూడండి సమ్, మినిమం అండ్ దెన్ మ్యాక్సిమం. సో ఈ విధంగా ఆటోమేటిక్గా అన్నీ అది వేస్తుంది అనమాట. ఓకే. లైక్ నాన్ నల్ కౌంట్, అర్థమెటిక్ మీన్, సింపుల్ స్టాండర్డ్ డీవియేషన్, స్మాలెస్ట్ వాల్యూ, 25th percentile, మీడియన్, 75th percentile అండ్ దెన్ లార్జెస్ట్ వాల్యూ. సో ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే లైక్ ఒక డిస్క్రైబ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అయితే మనకి ఇచ్చేస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి లేబుల్తో మనం మ్యాక్సిమం వాల్యూ ఎట్లా ఫైండ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో శాలరీ డాట్ ఫస్ట్ శాలరీ ఉంది. ఇక్కడ లేబుల్స్ ఏమన్నాయి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4. సో ఇప్పుడు నాకు హైయెస్ట్ శాలరీ ఉన్న లేబుల్ కావాలి అని అనుకోండి. సో ఎలా శాలరీ డాట్ ఐడిఎక్స్ అని పెట్టి మ్యాక్స్ అని పెట్టండి. సో ఇండెక్స్ కావాలి. ఓకే. సో ఎంప్లాయీ 4 యొక్క శాలరీ అనేది హైయెస్ట్ కాబట్టి దాని లేబుల్ నాకు రిటర్న్ చేసింది, రైట్. అండ్ అదేవిధంగా శాలరీ డాట్ ఇప్పుడు నాకు ఐడిఎక్స్ మినిమం కావాలి, రైట్. సో అప్పుడు నాకు మినిమం వాల్యూ ఉన్న ఒక లేబుల్ మాత్రం రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాంటి ఫంక్షన్స్ వాడి మనం రిజల్ట్స్ని అచీవ్ చేసుకోవచ్చు.